ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచినందుకై స్తోత్రాలు తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నీ మాటల చేత మా అందరితో మాట్లాడి మా హృదయాలకు ధైర్యమును నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Psalms chapter 103 verse 13. So the Lord pitieth them that fear him. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు ఎవరి మీద జాలి పడతాడు అంటే, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడికి వాళ్ళంటే చాలా జాలి, దేవుడికి వాళ్ళంటే చాలా ప్రేమ. అంటే మమ్మల్ని ప్రేమించడం లేదా అండి? మేము దేవుడి యందు భయభక్తులు కలిగి లేం కాబట్టి మమ్మల్ని ప్రేమించడా దేవుడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన ఏకైక కుమారుడు, అద్వితీయమైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోకి పంపించాడని దేవుడు వాక్యంలో తెలియజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి, కానీ తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ప్రేమతో పాటు జాలి కూడా ఉంటుందన్నమాట. ఎందుకు దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడతాడు అంటే, మరి వాళ్ళు ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుందండి. దేవుడు యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నప్పుడు అనేకమైన పరిస్థితులు, ప్రతిరోజు కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టతరమైనది, చాలా కఠినమైనది. ఎందుకంటే మరి ప్రతిరోజు కూడా ఒక ప్రసవ వేదన. మరి ఒక బిడ్డను కండానికి తల్లి 9 monthsకే మరి మోసి బిడ్డను కంటది. కానీ మరి ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడు అదే ప్రసవ వేదనను అనుభవిస్తూ ఉంటాడు దేవుడి మార్గంలో నడవడానికి. అందుకనే మరి మనకి ఎవరైనా డెలివరీ అయ్యే వాళ్ళని చూసినప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది, ఎంత జాలి పడతాం కదా. అయ్యో ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, అయ్యో పాపం అని ఎంత బాధపడతాం కదా. అలానే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ జీవితంలో ప్రతిరోజు ఒక ప్రసవ వేదన. ఎంత ఎంత ఘోరంగా ఉంటుంది ఆ పెయిన్, ఎంత బాధగా ఉంటుంది. మరి అలా తన బిడ్డ బాధపడుతున్నప్పుడు దేవుడికి ఎంత జాలి ఉంటుంది అలాంటి బిడ్డల పట్ల. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఉన్నాయేమో, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావేమో. ఏ విధంగా ప్రసవ వేదన ఒక తల్లి పడుతుందో అలా నువ్వు కూడా ప్రతిరోజు ఏదో ఒక వేదన గుండా, ఏదో ఒక బాధ గుండా, ఏదో ఒక కష్టం కూడా వెళ్తున్నావు అంటే నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో ఉన్నావని, అలాగే దేవుడు నీ జీవితంలో మరొక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఏంటి అంటే, అంత వేదన పడుతుంది ఒక తల్లి ఒక బిడ్డని జన్మనివ్వటానికి. అయితే 9 నెలలు ఎంతో ప్రయాసపడుతుంది, ఎన్నో కష్టాలు ఓర్చుకుంటుంది, ఎన్నో తినకుండా ఆపేసుకుంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు, తన అనారోగ్యము అలాగే ఎన్నో ఉడుదుడుకుల మధ్యలో నుంచి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంతా గుండా వెళ్ళి ఒక బిడ్డకు జన్మనిస్తే తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బాధ అంతా కూడా మర్చిపోతుంది. అలాగే ఈరోజు నీ జీవితంలోనూ ఏ బాధలైతే పడుతున్నావో, ఏ కష్టాలైతే పడుతున్నావో, దేవుని యొక్క అద్భుత కార్యానికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. అద్భుత కార్యాన్ని చూసినప్పుడు నువ్వు పడిన బాధలు, కష్టాలు అన్నీ కూడా మర్చిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మరి ప్రసవ వేదన పడుతున్న ప్రతి తల్లి ఖచ్చితంగా బిడ్డకి జన్మనిస్తుంది. అలాగే ప్రసవ వేదనతో బాధపడుతూ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న ప్రతి బిడ్డ తప్పకుండా వాళ్ళ జీవితంలో ఫలితం అనేది పొందుకుంటారనమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని. ఎందుకంటే ఒక ఆత్మీయ తండ్రిగా తన బిడ్డలు తప్పిపోతున్నప్పుడు, దేవునిలో పడిపోతున్నప్పుడు, దేవుడిలో నుంచి దూరం అయిపోతున్నప్పుడు మరి పౌలు చాలాసార్లు బాధపడ్డాడు, పౌలు చాలాసార్లు వేదన పడ్డాడు. కాబట్టి ఈ మాటలు రాస్తూ వచ్చానమాట, మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని. మరి అలాంటి వ్యక్తుల గురించి మరి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. అంతేకాకుండా మరి అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప మిషనరీగా మనం చూడొచ్చు. అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేశాడు. మరి ఆయన యొక్క ప్రయాణం అనేది సాఫీగా ఎప్పుడు జరగలేదు. చాలా కష్టాలు పొందాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, చాలా నిందించబడ్డాడు. ఎందుకంటే ఆయన ఒక పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. దేవుడి కోసం పర్ఫెక్ట్గా ఏది చేసినా కూడా నేను ఖచ్చితంగా చేయాలి, మరి యేసుక్రీస్తులాగే నేను నడుచుకోవాలి భూమి మీద అని ఎంతమంది నిందలేసినా అవమానపరిచిన వాటి అన్నిటినీ కూడా పట్టించుకోవాలి.
పట్టించుకోకుండా మరి గురి వద్దకే నేను పరిగెట్టడానికి ప్రయాసపడుతున్నాను కాబట్టి వెనక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడతానని చెప్పి తన జీవితంలో అవమానాలు, నిందలు, శ్రమలు, దుఃఖములు, వేదనలు, అనేక సార్లు కొరడా దెబ్బలు, జైలు, మరి శిక్ష, ఇలా అన్నీ అనుభవిస్తూ కూడా ఏ రోజు కూడా దేవుడిలో నుంచి తొలగిపోలేదండి. ఏ రోజు కూడా మరి దేవుని మార్గంలో నుంచి పక్కకి వెళ్ళలేదు. ఎంత దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఇంకా దేవుడి పైన పెంచుకుంటూ పోయాడు. తను మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు దేవుడి కోసం. ఒక హతసాక్షిగా తన జీవితం అనేది ఎండ్ అయిపోయింది. అయితే ఈరోజు బైబిల్లో అత్యధికముగా మరి రాయబడినాయి అంటే మరి ఆయన రాసినటువంటి పత్రికలే. ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఈరోజు మనం నూతన నిబంధనలో చూసినప్పుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రికలు చాలా ఉన్నాయి. మరి 12 మంది శిష్యులు రాసినటువంటి మరి వాళ్ళకి రాసినటువంటి గ్రంథాలు తక్కువ ఉన్నాయి, కానీ మరి అపోస్తలుడైనటువంటి పౌలు జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు చాలా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి శ్రమల జీవితంలో పడి లేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాదయ, దేవుని యొక్క జాలి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మనం అపోస్తలుడైనటువంటి మరి పౌలుని చూడగలుగుతాము. ఆయన ముందు జీవితాన్ని చూస్తే ఎంత క్రూరుడో, ఎంత హింసకుడో, ఎంత దూషకుడో ఆయనే చెప్తాడు ఈ మాటలన్నీ. అలాంటి నన్ను దేవుడు మార్చేశాడు, నేను సాత్వికుడును, దీనుడను అని చెప్పుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే మరి దేవుడి కోసం అంతగా మార్చబడ్డాడు, దేవుడి కోసం అంతగా ఓర్చుకున్నాడు. అన్నిటినీ కూడా ఒక మాదిరిని కలిగి జీవించాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైనా చెప్పగలుగుతారండి ఈరోజు క్రైస్తవులు? ఇంత గొప్ప మరి ఛాలెంజింగ్ మాటని విసురుతున్నాడు అనమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటే నేను క్రీస్తుని ఏ విధంగా మరి ఆయన ఈ లోకంలో నడుచుకున్నాడు, నేను కూడా ఆయన పోలి నడుచుకుంటున్నాను, అలా జీవిస్తున్నాను, కాబట్టి మీరు కూడా అలాగ జీవించండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం చెప్పగలుగుతాము అలాంటి మాటలు ఇతరులు చూసినప్పుడు? నేను యేసుని వెంబడిస్తున్నాను, మీరు కూడా వెంబడించండి, నేను రోషం కలిగి క్రీస్తు కోసం జీవిస్తున్నాను, మీరు జీవించండి అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఈ మాటని ఖచ్చితంగా చెప్పగలరండి. మరి దేవుని ప్రేమించే వారు మాత్రమే చెప్పగలరు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటేనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుని ప్రేమిస్తున్న వారి జీవితాల్లో శ్రమలు రాకుండా అస్సలు ఉండవు. దేవుని ఎంతగా ప్రేమిస్తే అన్ని శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. మరి ఆ శ్రమల తర్వాత ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి పత్రికలు చదవగలుగుతున్నామంటే అవి అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రికలు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎంత అద్భుతమైన జీవితాన్ని దేవుడి కోసం జీవించాడు, ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, దేవుడి చేత ఎంతగా కనికరించబడ్డాడు, గొప్ప అపోస్తలుడుగా ఆయన ఉన్నాడు, మాదిరికరమైనటువంటి దేవుడి బిడ్డగా ఉన్నాడు. ఈరోజు మనందరికీ కూడా ఒక సాక్ష్యంగా, ఒక సవాలుగా, దేవుడి కోసం రోషం కలిగినటువంటి వ్యక్తిగా, మన జీవితాల్ని సవాల్ చేసేటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేటువంటి మనము, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేటువంటి మనము ఇలాంటి రోషం కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాకుండా ఆయనను ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మన జీవితంలో ఎక్కడ దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నామో, ఎక్కడ దేవుని విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో ఉన్నామో, ఎక్కడ వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామో, తిరిగి మన జీవితాన్ని సరిచేసుకుందామా? శ్రమలు చూసో, కష్టాలను చూసో, ఇబ్బందులు చూసో, ఈ బాధలు చూసో దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయామేమో, తిరిగి దేవుడి దగ్గర నేను పిలుస్తున్నాడు. దేవుడు దాచించినటువంటి అద్భుత కార్యాన్ని మరి నేను పొందుకోవాలి అంటే తిరిగి ఆయన ప్రేమించేవారిగా, ఆయన వైపు చూసేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు యేసయ్యా, మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అపోస్తలుడైనటువంటి పౌలు వలె మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, రోషము కలిగి జీవించడానికి అయ్యా, నీ జాలిని, నీ దయను, నీ కృపను పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని, అటు కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.